ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 4న మిర్జిలో పర్యటించనున్న సీఎం రేవంత్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో 1,30,00,000 రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. తొలుత వల్లభి గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత బాణాపురం గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో భట్టి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును వర్చువల్ గా ప్రారంభించారు హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రావణ్ కుమార్, జస్టిస్ మాధవిదేవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ కోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో ఏళ్ల దశాబ్దాల కళ నెరవేరిందని ఆయన అన్నారు. ఈ నెల 4న మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలంలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీఎస్పీ బి రత్నం పరిశీలించారు. సీఎం సభకు 50,000 మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. కేసీఆర్, హరీష్ రావులే ఇంజనీర్లుగా మారి కట్టిన 3 బ్యారేజ్లు వరదలకు కొట్టుకుపోయాయని ప్రభుత్వ విప్ విజయ రమణారావు విమర్శించారు. కేసీఆర్ మెప్పు కోసమే హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ పెద్ద వైఫల్యమని, దాని ద్వారా కనీసం 20 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోయలేదన్నారు. ఎల్ఎండి ప్రాజెక్టుపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్ లైన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత హామీలను అమలు చేయాలని అడిగితే లాఠీచార్జీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇల్లిస్తామని చెప్పిందని, 250 గజాల స్థలాలు ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. భూపోరాట సభను నిర్వహిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, బండ్లగూడలో సెంట్రల్ రైల్వే అధికారులు నోటీసులు అందుకున్న బాధితుల్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. సెంట్రల్ రైల్వే భూముల్లో పేదలు చాలా ఏళ్లుగా ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారని, ఆయన నోటీసులు జారీ చేయడంతో బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను సానుకూలంగా పరిశీలించాలని రైల్వే అధికారుల్ని ఎంపీ కోరారు. ములుగు, భద్రాద్రి జిల్లాలో సుమారు 12 ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలతో పాటు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా నిర్వహణ వ్యయాన్ని పెంచాలంటూ ఇసుక కాంట్రాక్టర్లు పాక్షిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇసుక ర్యాంపుల్లో దాదాపు 1,100 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు టీజీఎండీసీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు డీజిల్ ఛార్జీల్ని కూడా పెంచాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయాధికారి భోగేశ్వర్పై కలెక్టర్ హైమావతి సస్పెన్షన్ వేటు వేశారు. యూరియా సరఫరాలో అవకతవకలపై నిర్లక్ష్యంగా వివరించడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సిద్దిపేటలోని గణేష్ ట్రేడర్స్ నుంచి 6,420 యూరియా బస్తాల్ని తీసుకుని రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో శివసాయి ఫెర్టిలైజర్ షాప్ యజమాని సందీప్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలు, కాలేజీల్లో 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో తాజాగా రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కొద్ది రోజుల క్రితం మట్టి లోడ్తో వస్తున్న టిప్పర్కు బలైన సొల్లేటి సునీల్ కు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళి అర్పించారు. నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని, అవినీతి అరాచకాలకు మట్టి దందా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. సునీల్ హత్యకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.